నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. గోదావరికని హెచ్సిఐ రోడ్లోని శ్రీమయి కన్వెన్షన్ హాల్లో సింగరేణి 56వ వార్షిక భద్రతా పక్షోత్సవం 2025 బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ ఉజ్వల్ థా ముఖ్య అతిథిగా పాల్గొనగా సింగరేణి డైరెక్టర్ ఆపరేషన్స్ ఎల్వి సూర్యనారాయణ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం భద్రతా పతాకాన్ని ఆవిష్కరించి భద్రతా ప్రదర్శన స్థలాలను సందర్శించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన బొగ్గుగని కార్మికులకు 2 నిమిషాల మౌనం పాటించి నివాళులు అర్పించారు. భద్రతా సావనీర్ను ఆవిష్కరించడంతో పాటు భద్రతలో విశేష ప్రతిభ కనబరిచిన గనులు, విభాగాలు, అధికారులు, ఉద్యోగులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా డీజీఎంఎస్ డైరెక్టర్ జనరల్ ఉజ్వల్ థాను సింగరేణి అధికారులు ఘనంగా సన్మానించారు. ఇంకా ఈ కార్యక్రమంలో సింగరేణి వ్యాప్త ఉన్నతాధికారులు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. వారికి ప్రైజులు ఇచ్చేయక ఈరోజు కార్యక్రమం అందరం సమావేశమయ్యాం. ఈ యొక్క సమావేశానికి మనందరి ప్రియతమ పెద్దలు రెస్పెక్టెడ్ శ్రీ ఉజ్వల్ కుమార్ సార్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ, వారు ఇక్కడే మన రామగుండంలోనే 1 ఇండియన్ 2 ఇండియన్ జీవిక 6B మరియు మందమరి వాటిలో పనిచేసి అంచెలంచెలుగా ఎంతో ఎదిగేది ఈ రోజు భారతదేశంలో అత్యున్నత స్థానమైన డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీగా అయ్యి గత కొన్ని ఏళ్ళుగా వారి యొక్క ప్రభావాన్ని భారతదేశం మొత్తం మైన్స్ లో సేఫ్టీకి కృషి చేసి గత సంవత్సరం నేను చూశాను, ఈ సంవత్సరం వారు వచ్చారు. సింగరేణి వాళ్ళని కలవాలి, మన సింగరేణితో మన ఆలోచనలు పంచుకోవాలి, పాత జ్ఞాపకాలు వివరించుకోవాలి. వారు ఇక్కడే గెస్ట్ హౌస్ లో ఉండేవారు, వారు పౌరస్కాలు ఉండేవారు. మందమరిలో వారు ఉన్న ప్రదేశాలను వెతికి పాత మిత్రులందరూ కలిసి మమ్మల్ని అందరినీ కలవడానికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హార్ట్ఫుల్లీ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యు. అక్కడ ఉన్న వాళ్ళు లేని సింగరేణిలో కూడా మేమందరము మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం, హార్ట్ఫుల్ వెల్కమ్ చేస్తున్నాం సార్. సింగరేణి గారి సంస్థ కూడా సేఫ్టీ ఫస్ట్, సేఫ్టీ ఆల్వేస్, సేఫ్టీ ఫరెవర్ అని ఇక్కడ ఉన్నవారు, ఇక్కడ లేని సింగరేణి ఉద్యోగులందరూ ఒకటే కుటుంబం, ఒకే గమ్యంగా కృషి చేసి సేఫ్టీని పెంపొందించడానికి కృషి చేస్తున్నాం. ఈనాటి యొక్క పండుగ మనందరం ఇక్కడ డీజీఎంఎస్ సంస్థ అత్యుత్తమ సంస్థ వారు ఉన్నారు, అలానే యూనియన్ మన కంపెనీకి సంబంధించిన వారు ఉన్నారు, యూనియన్ సంబంధించిన అత్యున్నత స్థాయిలో ఉన్నవారు, అన్ని మైన్లు అన్ని ఏరియాల నుంచి వచ్చిన వారు ఉన్నారు, యూనియన్లు, ప్రతినిధులు మరియు పత్రికా ప్రతినిధులు. ఎంతటి సమస్యల్లో ఈనాడు మరొకసారి మనం పునరంకితమై సేఫ్టీ అనేది జీవితంలో భాగమై ఒక గీత పడకుండా బొగ్గు తీయాలనేది కంపెనీ లక్ష్యం, ఒక రక్తం చుక్క చెందించకుండా బొగ్గు తీయాలనేది కంపెనీ లక్ష్యం. ఆ లక్ష్యాన్ని నెరవేర్తామని పునరంకితమవుతూ ఈ యొక్క సమావేశానికి మరొకసారి అందరికీ సుస్వాగతం మనస్ఫూర్తిగా పేరు పేరున హృదయపూర్వక తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై సింగరేణి, జై హింద్, జై సేఫ్టీ. సింగరేణి గారి సంస్థ కూడా సేఫ్టీ ఫస్ట్, సేఫ్టీ ఆల్వేస్, సేఫ్టీ ఫరెవర్ అని ఇక్కడ ఉన్నవారు, ఇక్కడ లేని సింగరేణి ఉద్యోగులందరూ ఒకటే కుటుంబం, ఒకే గమ్యంగా కృషి చేసి సేఫ్టీని పెంపొందించడానికి కృషి చేస్తున్నాం. ఈనాటి యొక్క పండుగ మనందరం ఇక్కడ డీజీఎంఎస్ సంస్థ అత్యుత్తమ సంస్థ వారు ఉన్నారు, అలానే యూనియన్ మన కంపెనీకి సంబంధించిన వారు ఉన్నారు, యూనియన్ సంబంధించిన అత్యున్నత స్థాయిలో ఉన్నవారు, అన్ని మైన్లు అన్ని ఏరియాల నుంచి వచ్చిన వారు ఉన్నారు, యూనియన్లు, ప్రతినిధులు మరియు పత్రికా ప్రతినిధులు. ఎంతటి సమస్యల్లో ఈనాడు మరొకసారి మనం పునరంకితమై సేఫ్టీ అనేది జీవితంలో భాగమై ఒక గీత పడకుండా బొగ్గు తీయాలనేది కంపెనీ లక్ష్యం, ఒక రక్తం చుక్క చెందించకుండా బొగ్గు తీయాలనేది కంపెనీ లక్ష్యం. ఆ లక్ష్యాన్ని నెరవేర్తామని పునరంకితమవుతూ ఈ యొక్క సమావేశానికి మరొకసారి అందరికీ సుస్వాగతం మనస్ఫూర్తిగా పేరు పేరున హృదయపూర్వక తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై సింగరేణి, జై హింద్, జై సేఫ్టీ. లెక్చర్ చాలామంది అసలు ఏం చెప్పాలా అని చెప్పేసి నా దగ్గర నేను గడిచిన కోల్ ఇండియా దొరికింది, టాటా స్టీల్ దొరికింది, కానీ నా టీచర్ ప్రొఫెసర్ చెప్పింది సింగరేణిలో మంచిగానే పని చేసుకోవచ్చు. మా 5 స్టూడెంట్స్ అప్పుడు అక్కడ నుంచి సెకండ్ క్లాస్ మనం స్లీపర్ క్లాస్ అప్పుడు చేసి ఫస్ట్ క్లాస్ అంతా లేదు, సెకండ్ క్లాస్ లేదు, త్వరగా అలవాటు.
మనం స్లీపర్ క్లాస్ వాటికి పార్టిసిపేట్ చేసి మనం కొంత విజయాలు కలిగి అప్పుడు మనకు ఇక్కడ భాష రాదు, అలవాటు లేదు. యాక్చువల్లీ అక్కడ విద్య తర్వాత సైన్స్లో ఇక్కడ భాస్కర్ వచ్చిన మనకు కొత్త భాస్కర్ అప్పుడు 11 గంటలు అయిపోయింది. దిగినప్పుడు ఎంత వర్షం వచ్చింది. అప్పుడు మనం నీళ్ళు ఆ భాస్కర్ మనం నీళ్ళు అయిపోయింది. మన సామాన్య హోల్డర్ అది ఫస్ట్లో విజిట్ పెట్టాడు. అంతరం దిగినప్పుడు నాకు భోజనం లేదు, ఎక్కడ రావాలి ఎక్కడ పోవాలి ఏమీ తెలియదు. కానీ దేవుడు ఉన్నాడు. పక్క చెప్పండి రామకృష్ణ మిషన్ మనం తీసుకెళ్తుంది. ఎందుకంటే రామకృష్ణ మిషన్లో ఆయన స్టూడెంట్ రామకృష్ణ మిషన్ సో బాగా చేశారు రామకృష్ణ. When this crisis happened, no, the Ramakrishna came and gave their center. I was in trouble, but being a master, he came there, he was seen like just by the మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. Revolution.